వేదాగ్ని 30వ భాగం. నువ్వు వచ్చిన రోజే తెలిసినా కానీ నిన్ను ఏం చెయ్యకుండా ఎందుకు ఉన్నానో చెప్పనా? నిన్ను చంపేస్తే వాడు తప్పించుకుంటాడు. వాడి ఉగ్రవాద సంస్థని నేను వెనక నుంచి నలుపుకుంటూ వస్తున్నా. మెయిన్ వీడే దొరకలేదు. మీ వల్ల ఎన్ని జీవితాలు నాశనమైనవి. మీలాంటి వల్ల అలాంటి వాళ్ళని మిమ్మల్ని చంపకుండా ఎలా వదిలేస్తాననుకున్నావు? నువ్వు చచ్చిపోతున్నావు కదా. నీకొక హైలైట్ న్యూస్ చెప్పనా? సంజయ్ బ్రతికే ఉన్నాడు. మంజుల చావు బ్రతుకుల్లో కూడా ఇంపాసిబుల్ అన్నది. ఇంపాసిబుల్ కాదే, పాసిబుల్. ఇండియాలో ఉగ్రవాదాన్ని సమూలంగా నలిపివేయటానికి విదేశాల నుంచి వచ్చే నా కొడుకులని ఎలా మట్టు పెట్టాలో తెలిసిన పిచ్చి నా కొడుకును నేనే. గవర్నమెంట్కి అయితే రూల్స్ కావాలి. ఇక్కడ వేదిగాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అసలు నీ పిచ్చి ప్లాను నేను చెప్పనా? నేనెవరో మీకు తెలియదు. రా సంస్థ అధిపతి సంజయ్ అని. వాడిని చంపేశామని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా సంజయ్ గురించి నేను మాట్లాడకపోదును. వాడు నిన్నటి వరకు మీ చెత్త దేశంలో అడుక్కు తినేవాడిలా ఉన్నాడు. వాడు ఈరోజే ఇండియా వచ్చాడు కాబట్టే మీకు స్పాట్ పెట్టడానికి ఈరోజు వరకు పట్టింది. ఆ పిచ్చిది వారం నుంచి నా కోసం ఏడుస్తుంటే అవతల నేను ఎలా ఉన్నానో తెలుసా? నా ప్రతి పనిలో అది ఉండాలని నేను వారం దానికి దూరం అయ్యానంటే దాని కన్నీళ్లు నన్ను ఎన్నిసార్లు దహించి వేశాయి. ఇక్కడ అని గుండె మీద వేలు చూపించి దాని కన్నీళ్లు ఎంతలా నొప్పి లేశాయో తెలుసా నాకు? అయినా ఎందుకు భరించాను? కేవలం సంజుగాడి కోసమే. మీకు స్పాట్ పెట్టడం లేట్ అయింది. నేనెవరో మీకు తెలియదు కానీ మీరు వేసిన తొక్కల ప్లాన్ ఏంటో చెప్పనా? ఇంట్లో నాకు ఏదో ఒకటి చేస్తే ఇంటిల్లి పాదులు బాధపడతారు. కేవలం నేను బిజినెస్లు నా డబ్బు పవర్ మాత్రమే చూశారు. అక్కడ చచ్చి పడున్నోడికి నువ్వు చచ్చేదానికి అసలు నిజం చెప్పనా? రా సంస్థకి అధిపతిని నేనే. నేను బ్రతికుండగా సంజయ్ని చంపేసే అంత కెపాసిటీ మీకు? వికృతంగా వికారంగా వేదు నవ్వుతూ, ఎస్, ఉగ్రవాద సంస్థలని ఇండియాలోకి రానియకుండా దేశ విదేశాలలో నా మనుషులను పెట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా భూస్థాపితం చెయ్యటమే నా లక్ష్యం. కానీ ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియని నిజం. మీలాంటి చెత్త ఉగ్రమూకకు ఇండియాలో హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నారు. ప్రైవేట్ రా సంస్థని నడుపుతుంది సంజయ్ అని. వాడిని ఫోకస్ చేసి నేను నడిపిన. ఇప్పటి వరకు ప్రాణం పోయే ముందు చివరిగా ఇంకొక విషయం చెప్పనా? లత, మా చెల్లి, మా పిన్ని పెంపకం ఎలా ఉందో నాకు తెలియదా అనుకొని నీ స్టైల్లో నువ్వు వచ్చావు. ఇక నువ్వు చచ్చిపో అని పైకి లేచాడు. అవినాష్కి వెళ్ళి చూసి అరవింద్ని పిలిచి వాడి అకౌంట్లో దీన్ని క్లోజ్ చేయండి. త్వరగా బాడీలు క్లీన్ చేసి ఈ క్రెడిట్ మొత్తం అరవింద్దే అన్నట్టు రేపు వేగ్నికి తెలియాలి. వేగ్నికి తెలియకుండా చేద్దామంటే లత వల్ల మొత్తం సంకనాకిపోయింది. ఇప్పుడు అది లేచినాక అడిగే ప్రశ్నలకు నా తలకాయ వాచిపోతుంది. బెడ్రూమ్ లాక్ చేయకుండా వచ్చింది. దానికి దెబ్బ తగిలింది. ఆ చెత్త నా కొడుకు ఫేస్ ఇంకా చూడలేదు. త్వరగా క్లీన్ చేయండి. వాడిని చూస్తే ఇంత పెద్ద ఉగ్రవాదిని నా వేదు చంపాడా? నా వేద్ ఏది చేస్తున్నాడు? బిజినెస్ మ్యాన్ని, రొమాంటిక్ మ్యాన్ని అనుకుంటుంది. అసలు నేను ఇది అని చెబితే భయంతోనే ప్రాణాలు వదిలేస్తుంది. ఈ ఆపరేషన్ మొత్తం అరవింద్ గాడికి చేసేయండి. ఆ చచ్చిన వాడికి నాకే సంబంధం లేదు అంటూ వాడికి చెప్పి వేగ్నిని ఎత్తుకొని ఈలోపు డాక్టర్ వస్తే ట్రీట్మెంట్ చేపించి బెడ్ మీద పడుకోబెట్టాడు. చేతికి అయిన గాయం నొప్పి తెలియకుండా వేగ్నికి మత్తులోనే ఉంచాడు. ఎక్కడి వారు అక్కడ సద్దుమణిగాక వేగ్నిని చూస్తూ తన గురించి పడిన బాధను నెమరవేస్తూ
తను కూడా వేగ్ని లేకుండా ఉండలేకపోయినా కానీ సీసీ కెమెరాలలో తనను చూస్తూ ఈ వారం గడిపేశాడు. వేగ్ని పడుతున్న బాధని చూసి వేద్ భరించలేకపోయాడు. కానీ ఒక ఆపరేషన్ మొదలు పెడితే దాన్ని సక్సెస్ చేయకుండా ఉంటే దాని పరిణామాలు వేరేలా ఉంటాయి. వేద్ ఆపరేషన్ ప్లాన్ చేశాడు అంటే అది 99.9% సక్సెస్ కావాలి. ఎందుకంటే అవి ప్రాణాలతో చెలగాటాలు. ఎవరి ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. తన దగ్గర 100 మందికి పైనే అన్యాయాన్ని అరికట్టడానికి సీక్రెట్గా పనిచేస్తున్నారు. వారి జీతభత్యాలు అన్నీ వేద్ చూసుకుంటున్నాడు. గవర్నమెంట్ నడపలేని ఒక సంస్థని వేద్ సీక్రెట్గా నడుపుతున్నాడు. విదేశాలలో ఉండే ఉగ్రవాద సంస్థని తెలివిగా అంతం చేసుకుంటూ వస్తున్నాడు. దేశంలో ఉన్న కుళ్ళు రాజకీయాలు, ప్రజలను కాపాడవలసిన సంస్థలు అన్నీ డబ్బుకు అమ్ముడుపోవటం, బయట టెర్రరిస్టుల కంటే దేశంలో ఉన్న టెర్రరిస్టులే ఎక్కువ అనిపించింది. అందుకే తను చేస్తున్న గొప్ప మహత్కార్యాన్ని బయట కొంచెం కూడా రాకుండా తనకి ఎక్కువగా సహకరించిన సంజయ్కి మాత్రమే తెలుసు వేద్ ఎవరు ఏంటి అనేది. అవికి కొంత తెలుసు, కొంత తెలియదు. అరవింద్కైతే ఇప్పటివరకు అసలే తెలియదు. ఎందుకనగా అరవింద్ గవర్నమెంట్ ఆఫీసర్. అరవింద్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. అందుకని వేద్ డీటెయిల్స్ అరవింద్కి తెలియకుండా ఈ ఆపరేషన్ చేశాడు. అరవింద్కి తెలిసింది ఏంటంటే వేద్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంట్లో ఉగ్రవాదులు చొరబడ్డారు. లత ఇన్ఫర్మేషన్తో అరవింద్ వచ్చాడు. లత ఎవరు అనేది అందరికీ తెలుసు. లత వేద్ చెల్లెలు, సీక్రెట్ ఏజెంట్. వేద్ చేసే ఆపరేషన్లు ఇంట్లో సంజయ్కి పూర్తిగా లతకి మాత్రమే తెలుసు. లత కూడా విదేశాలకు వెళ్ళి వంట మనిషిగా, పని మనిషిగా వేరేలాగా ఉండి ఉగ్ర సంస్థలలో తాను పనిచేసి వారి సీక్రెట్స్ మొత్తం తెలుసుకుని వచ్చే డేర్ అండ్ డాష్ లేడీ. లత ఏ రోజు చిన్న పొరపాటు చేయదు. ఈరోజు వేగ్ని బెడ్రూమ్కి లాక్ చేయకపోవటం అనేది చిన్న పొరపాటు. కానీ ఆ చిన్న పొరపాటే వేద్ ఆపరేషన్ని రిస్క్లోకి నెట్టింది. ఏదైనా జరిగితే వేగ్ని ప్రాణాలు పోయేటివి. వేగ్ని ప్రాణాల మీదకి వస్తుందని లత ఆలోచించకుండా షూట్ చేసింది. వేగ్ని అంటే వేద్కి ఎంత ప్రాణమో లతకి కూడా తెలుసు. అలా ఉదయానికి అందరూ ఇంటికి చేరారు. అరవింద్ ఉగ్రవాద సంస్థ నాయకుడిని మట్టు పెట్టాడు అనేసి టీవీలో అరవింద్ పేరు మారుమోగిపోయింది. వేగ్ని లేచాక ఏం చెప్పాలో వేదికి అర్థం కావట్లే. వేగ్నిని అందరూ చూసి వెళ్ళాక ఆ రోజు సాయంత్రం సంజయ్ ఇంటికి వచ్చాడు. సంజయ్ని చూసిన అరవింద్, అవినాష్, వేద్ ఎంతో సంతోషించారు. ఇక మన అంజు పాప అయితే పాప పొట్టలో ఇంకో బేబీ ఉన్నది అని కూడా లేకుండా ఎగిరి సంజయ్ సంక ఎక్కినంత పని చేసింది. సంజయ్, ఒసై రాక్షసి, నువ్వు కడుపుతో ఉన్నావు, అదైనా నీకు తెలుస్తుందా? అలా జంపింగ్ జపాన్లు చేయకూడదు అని సంజయ్ అంటుంటే సంజు పాప సంజయ్ చూడక 6 నెలలు అవుతుంది పాపకి. బాబు చేసే పని క్లియర్గా తెలియదు కానీ సీక్రెట్ ఏజెంట్ సంజయ్ లత అనేది మాత్రమే తెలుసు. ఏదో ఆపరేషన్లో 1 సంవత్సరం రాడు అని వేద చెప్పాడు. మంజుల అంజు రూమ్కి ఎందుకు వెళ్ళారు అంటే సంజయ్ చనిపోయాడు. సంజయ్ లవర్ అంజు, అందుకే తన రూమ్లో సంజయ్ గురించి లేదా రా సంస్థ డీటెయిల్స్ ఉంటాయని వెళ్ళారు ఉగ్రవాదులు రా సంస్థ అధిపతి సంజయ్ని మట్టు పెట్టారు. కానీ అసలు సంస్థ ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ కోసమే వేది ఇంట్లో పాగా వేశారు. అంజు పాప కడుపుతో ఉన్నావు అని సంజయ్ అంటుంటే అంజు చేసింది మీరేకా అని అందరి ముందు అంటే నీకు అసలు సిగ్గనేది లేదే, ఎలా తయారయ్యావు నువ్వు? మీ అక్కని చూసి అయినా నేర్చుకోకూడదే అని అంజుని అడిగితే అంజు మూతి 36 వంకర్లు తిప్పింది. అవి అంజు అల్లరి చేస్తేనే బాగుంటుంది, వేగ్నిని చూసి నేర్చుకోవాలా? మత్తు ఇంజెక్షన్ ఇయ్యకుండా చాకుతో కూసి కుట్టేసి ఇదిరా వేగ్ని రౌడీ, ఒక వేద్గాడికి మాట వింటది కానీ అందరి దగ్గర పెద్ద డాన్ లేడీ. నీకేం తెలుసురా వేగ్ని గురించి? రేపటి నుంచి చూద్దువులే అన్నాడు అవి వచ్చిన రోజు చెంప దెబ్బ తిన్నాడు, కప్పు సాసర దెబ్బ తిన్నాడు. అందుకని ఆ రోజు వేగ్ని మేలుకోలేదు. కానీ అందరూ సరదాగా సంబరంగా ఉన్నారు. అరవింద్ వేద్ దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకొని నా జీవితాన్ని 2 రకాలుగా నిలబెట్టినందుకు నీకు ఈ జీవితకాలం రుణపడి ఉంటానురా అన్నాడు.
వేద్ అరవింద్ పుట్టలో ఒక పంచ్ ఇచ్చి, స్నేహంలో అవేమీ లేవు, కానీ నువ్వు ఈ విషయం గవర్నమెంట్లో చెప్పితే మాత్రం నా చేతిలో చస్తావు. ఎలా నిలబెట్టానో నిన్ను అలా కూలదోస్తా ఇప్పటి వరకు. అందుకే నీకు ఏమీ చెప్పలేదు అని వేద్ అంటుంటే, అరవింద్, నువ్వు మంచి చేసేటప్పుడు నేనెందుకు చెప్తారా? నీకు గవర్నమెంట్ తరపున ఏదైనా సీక్రెట్గా సహాయం కావాలన్నా నా తరపున నేను చేస్తా. అయినా అంతట ఉగ్రవాదిని చంపి నువ్వే హైలైట్ కావచ్చు, ఎందుకని ఆ క్రెడిట్ అంతా నాకే ఇచ్చావు అని అరవింద్ అంటే, నేను ఇప్పుడు బయటపడితే అందరిలో ఫోకస్ అవుతాను. నేను చెయ్యాలి అనుకునే మంచి చెయ్యలేను. దేశం బయట ఉన్న ద్రోహులను, దేశం లోపల ఉన్న ద్రోహులను మట్టు పెట్టాలి అంటే తప్పదు. అయినా వేగ్నికి తెలిసింది అనుకో, నాకు చీర కట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది అన్నాడు. అంజు, బావా, మా అక్క మరీ అలా ఏమీ చెయ్యదు. మీరంటే ప్రాణం అంతే. మీరే దానికి మరీ బెండైపోయి మా అక్కను మా అక్కకేమీ చెప్పట్లే, మీరే భయపడిపోయి అన్నది. అందరూ నవ్వుకున్నారు. పులిలా ఉండే మనిషి వేగ్నికి, తన ప్రేమను మాత్రమే పంచాలి అనుకునే మనిషి. తన కష్ట నష్టాలు, బరువు బాధ్యతలు వేగ్నితో పంచుకోవాలని వేదుకి ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే వేగ్ని బాధపడితే వేదు తట్టుకోలేడు. ఎంతటి బాధనైనా భరిస్తాడు, కానీ వేగ్ని కంట్లో నీరును చూడలేడు. వేదుకు ఈ టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని అరవింద్ పెళ్లి జరిగింది, మరి ఫంక్షన్ గట్టిగా ఏర్పాటు చేసి సెలబ్రేషన్ చేసుకుందామా అన్నాడు సంజయ్ వేదుతో. అరవింద్ పెళ్ళి ఎప్పుడు జరిగిందిరా? నాకు చెప్పనే లేదు అని సంజయ్ అంటే, పెళ్ళి ఒక్క నిమిషంలో అనుకోకుండా మా 5 మధ్య జరిగిందిలే. పెళ్ళి మళ్ళీ ఎలా చేయలేము, కానీ ఫంక్షన్ మాత్రం ఇరగదీసేద్దాం. అరవింద్, అరే వేగ్ని పరిస్థితి అలా ఉంటే నేను ఫంక్షన్ జంక్షన్ ఏం పెట్టుకోనురా? వేగ్నికి మొత్తం క్యూర్ అయ్యాక చూద్దాం. వేగ్ని సందడి లేకుండా ఏ ఫంక్షన్ బాగుండదు. వేదు, దాన్ని చెయ్యికి బదులు నా చెయ్యి వేస్తారా? మంచి టైం చూసి ఫంక్షన్ పెట్టేసేయ్. వేదు మనసులో, అది మంచిగా ఉండి నా కటింగ్లు ఇస్తే నేను ఉండలేస్తానా? ఇప్పుడైతే చెయ్యికి దెబ్బ కాబట్టి ఎటూ తిరగకుండా నా దగ్గరే ఉంటుంది అని మనసులో మురిసిపోయాడు. సంజయ్, మరి పెళ్ళి ఎలా జరిగిందో నాకు చెప్పరా? ఇంట్లో వారందరికీ చెప్పరా అని అంటే, వాడి ఫంక్షన్ రోజు మనం చెప్పుకుని ఎంజాయ్ చేద్దాంలే. వాడి ఫంక్షన్లో అందరూ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు. అప్పుడు మనం తప్పుకుని పార్టీ ఎంజాయ్ చేస్తూ వాడి స్టోరీ చెప్తాలే అని వేద్ అన్నాడు. అలా ఆ రోజు అందరూ సరదాగా గడిపేసి జంటలుగా ఎవరి రూములోకి వాళ్ళు వెళ్ళారు. వేద్ వేగ్ని గదిలోకి, సంజయ్ అంజు ఒక గదిలోకి, అవినాష్ వాణి, అరవింద్ మధుమిత జంటలుగా ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళారు. 6 నెలల విరహం సంజయ్ది. బ్రతికి వచ్చి భార్యా బిడ్డలను చూస్తానో లేదో అనుకున్న టైంలో భగవంతుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టు బ్రతికి బయటపడ్డాడు. వేదు తెలివిగా లేకుండా ఉంటే సంజయ్ ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. వేదు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినందుకు మనసులో వేదు రుణం ఎలా తీర్చుకోవాలో అనుకున్నాడు. అంజు కేసి చూశాడు. 6 నెలల కడుపు అందంగా నిండుగా కనిపిస్తుంది. సంజయ్ మోకాళ్ళ మీద కూర్చుని అంజు పొట్ట మీద ముద్దులు పెడుతూ, మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. నీ నిజంగా అదృష్టవంతుణ్ణి. నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదే అంజు అన్నాడు. సంజయ్ కన్నీటి పర్యంతం అవుతుంటే అంజు కన్నీటితో సంజయ్ పెదవులు అందుకుంది. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత మిస్ అయ్యారో ఒక్క ముద్దులో తీర్చుకున్నారు. అంజు ఎంతకి పెదవులు వదలకపోతే సంజయ్ ఒక పంటిఘాటు పెట్టాడు. అంజలి పెదవులు వదిలి సంజయ్ని బాగా కొట్టేస్తుంది. సంజయ్ అంజు చేతులు పట్టుకొని, ఇలా కొడితే దెబ్బలు తలుగుతాయి అని ముద్దుగా కసురుతున్నాడు. అంజలి పెదవుకేసి చూపిస్తూ, ఇలా చేస్తే నాకు నొప్పి కలగదా అని రక్తం వస్తున్న పెదవులను తన కంటితో చూపించింది. సంజయ్ అంజు పెదవులను మరొక్కసారి రక్తాన్ని రాక్షసంగా తాగేసి పంటి ఘాటుకు ఎంగిలి అద్దాడు. సంజయ్ నాలుకతో అంజలి పెదవులను తడుపుతూ, తగ్గిందా నొప్పి అని ఓరగా చూస్తూ అన్నాడు అంజలికి. సంజయ్ అలా చూడగానే తన పడుచు ప్రాయం గుర్తుకు వచ్చింది. అంజలి సంజయ్ గుండెల్లో తలపెట్టి సిగ్గుపడుతుంటే, ఒసై రాక్షసి, నీకు ఆ సిగ్గు సూటు కాదు. సిగ్గుపడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నీ డిక్షనరీలో సిగ్గు అనేదే లేదు కదనే అని సంజయ్ అనగానే అంజు సంజయ్ గుండెల మీద 2 దెబ్బలు వేసి, ఎప్పుడు నువ్వు ఇంతే,
నీకు నేను అలసైపోయాను అంటూ వెళ్ళి బెడ్ మీద బుంగమూతి పెట్టుకొని అలిగి అవతలకు తిరిగింది. సంజయ్ అంజు పక్కకు చేరి, నా రాక్షసికి అలకలు సిగ్గులు ఏంటో కొత్తగా నేర్చుకుంటుంది. ఇలా అయితే నీతో వేగటం కష్టం అబ్బా. నాకు నా పాత అంజలి కావాలి. అలిగే అంజలి వద్దు, సిగ్గుపడే అంజలి వద్దు. అంజలి లేచి సంజయ్ మీద కూర్చుంది. నీకు బాగా ఎక్కువ అవుతుంది కదా. నా అంతటా నేనే నిన్ను కోరుకుంటున్నానని, నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు అలసైపోయాను కదూ. అంజలి సంజయ్ మీద కూర్చుని సంజయ్ని బెదిరిస్తుంటే, వసై అసలు నువ్వు కడుపుతో ఉన్నావు అనే ఒక్క ఆలోచన నీకుందా అని అంజలి చేతులు పట్టుకుని నిదానంగా పడుకోబెట్టి సంజయ్ అంజు నుదిటి నుంచి ముద్దుల యాత్ర కొనసాగించాడు. మొదట నుదిటిపై ఆ స్పర్శ, ఇద్దరికీ విరహంలో ఉన్నారు కాబట్టి శరీరంలో విపరీతమైన అలజడులు మొదలయ్యాయి. సంజయ్ నిదానంగా 2 కనులకు ముద్దు పెట్టుకుని ముక్కును ముద్దాడి పెదవుల దగ్గరికి వచ్చి ఇష్టానికి పెదవులపై యుద్ధాన్ని కొనసాగించి గడ్డానికి చిన్న పంటిఘాటు పెట్టి మెడ మీదికి వచ్చి అక్కడ చిరుముద్దులు ఇస్తుంటే సంజయ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంజలికి గిలిగింతలు పెడుతుంటే అంజలి తనువు యుద్ధానికి సిద్ధం అన్నట్టు సంజయ్ మెడ గట్టిగా అదుముకుంది. సంజయ్ కూడా ఇన్ని నెలల విరహాన్ని ఛేదిస్తూ తను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. అంజలి పైటపిన్ను తీసి పై వస్త్రాలు తొలగించి హృదయ సయ్యాటలు అయిపోయాక అంజలి కాళ్ళ దగ్గరకు వచ్చి తన పాదాలకు చిరుముద్దులు ఇస్తూ ఇద్దరు విరహదాహం తీర్చుకోవటానికి ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. ఇక్కడ సంజు పాప స్పీడ్, సంజయ్ స్పీడ్. వారి తనువుల దాహాన్ని తీర్చుకొని అలసి సొలసి తమ వంటికి ఉన్న చిరుసేదలు ఏసీలో కూడా మెరుస్తుంటే పాపం ఇద్దరు ఎంత కష్టపడ్డారో ఒకరికి ఒకరు అనుకున్నారు. పాప చెమటలు బాబు చెమటలు పాప తుడుచుకొని ఒకరికి ఒకరు తుడుచుకొని సంజయ్ చేతి మీద పడుకొని సంజయ్ బుగ్గలు అప్పుడప్పుడు కొరుకుతూ ఎన్ని రోజులు కరువైన మాటలు తీర్చుకుంటుంది అంజు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.